అభిరాస్ అనమాట. ఈ అభిరాస్ అనేవాళ్ళు మామూలుగా ఏమంటారంటే ఈ యదువంశీ యాదవాస్ ఉన్నారు కదా, అంటే ఇప్పుడు నువ్వు కృష్ణుడు చరిత్ర చూస్తే కనుక వాళ్ళు యదువంశం నుంచే వచ్చారని చెప్తారనమాట. అలాగే యదువంశీ క్షత్రియ కింగ్డమ్ నుంచి ఇలా కూడా వచ్చారు అని చెప్తారనమాట. ఇనిషియల్ స్టాటస్ ఏంటంటే వీళ్ళది, ఇనిషియల్గా వీళ్ళు ఫ్యూడేటరీస్, ఎవరికి ఫ్యూడేటరీస్ కింద ఉండేవారంటే వెస్టర్న్ సత్రపాస్, వాళ్ళని సకాస్ అంటారు. ఆ సకాస్కి వీళ్ళు ఫ్యూడేటరీస్ కింద ఉండేవారు. వీళ్ళు ఎప్పుడైతే శాతవాహనస్ డిక్లైన్ అయిపోయిందో తర్వాత వీళ్ళు ఇండిపెండెన్స్ చెప్పేసుకున్నారనమాట. వీళ్ళ మెయిన్గా ఫౌండర్ వచ్చి ఈశ్వర్ సేన అనమాట. ఇతన్ని ఇంకో పేరు ఏంటంటే మహాఛత్రప ఈశ్వర్ దత్త అంటారు. ఇతన్ని ఈశ్వర్ సేన అనమాట. ఇతనికి ఇంకో పేరేంటి మహాఛత్రప ఈశ్వర్ దత్త అంటారు. ఇదనమాట ఇదనమాట. వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది 220 AD కదా. ఇదనమాట అబిరా కింగ్డమ్ అరౌండ్ 220 AD ఆ టైంలో పెట్టారనమాట. కొన్నట్లో 248 అంటారనమాట. కామన్ ఎరాలో అంటారు. కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అబిరా డైనాసిటీ ఏంటంటే, కీ ఆస్పెక్ట్ అంటే వీళ్ళ కోర్ రీజియన్ అనేది నార్థన్ మహారాష్ట్ర, వెస్టర్న్ డెక్కన్ అనమాట. డెక్కన్ అనమాట. నాసిక్, ఔరంగాబాద్ ఆ రీజన్లో అనమాట. వీళ్ళు డిక్లైన్ వచ్చి మెయిన్గా చూసుకుంటే త్రైక్రోటకాస్ రోజ్ అవడం వల్ల వెస్టర్న్ డెక్కన్లో ఇక్ష్వాకుస్ డామినేటెడ్ ఈస్టర్న్ డెక్కన్లో. ఈ ఈస్టర్న్ డెక్కన్లో ఇక్ష్వాకుస్ రావడం, ఈ వెస్టర్న్ డెక్కన్లో త్రైక్రోటకాస్ రావడం, వీళ్ళ నుంచి మధ్యలో ఉండిపోయి బఫర్ లాగా అయిపోవడం, దీంతో వీళ్ళంటే డిక్లైన్ అయిపోయింది అనమాట. సముద్రగుప్త అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్పిందంటే, వీళ్ళు ఫ్రాంటీర్ కింగ్డమ్ మనకు గుప్తాస్కి ట్రిబ్యూట్ అనేది పే చేస్తూ ఉండేవారు అని చెప్పారనమాట. రిలీజన్ అండ్ కల్చర్ చూస్తే కనుక వీళ్ళు ప్రైమరీ ఫెయిత్ వచ్చి శైవిజం అనమాట. వీళ్ళు శివుడు నమ్ముకుంటూ ఉండేవారు. బుద్ధిస్ట్ ప్యాటర్నేజ్ చూస్తే కనుక వీళ్ళు ఫండెడ్ బుద్ధిస్ట్ విహారాస్ అనమాట. బుద్ధిస్ట్ విహార ఫండ్ చేస్తూ ఉండేవారు అనమాట. అంతేకాకుండా ఎలాగంటే నాసిక్ కేవ్ 9th ఇన్స్క్రిప్షన్ రికార్డ్స్ ఇన్వెస్ట్మెంట్, నాసిక్ కేవ్ ఇన్స్క్రిప్షన్ చూడు, అందులో ఇన్స్క్రిప్షన్లో ఏం మెన్షన్ చేసిందంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనే గిల్డ్స్కి పెడుతున్నారు అనమాట. గిల్డ్స్లో పెడుతున్నారు. ఈ గిల్డ్స్ ఏం చేస్తాయంటే ట్రేడ్ సంబంధించి అవన్నీ అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇన్వెస్ట్ అంటే దాని మీద పెడతా ఉంటాయి. ఇంకా దేని మీద మెడిసిన్స్ ఫర్ బుద్ధిస్ట్ మాంగ్స్కి అనేది అనమాట. ఎందుకు పాండవలేని కేవ్స్లో అనమాట. ఈ పాండవలేని కేవ్స్లో ఎవరైతే బుద్ధిస్ట్ మాంగ్స్ నివసిస్తున్నారో వాళ్ళకి మెడిసిన్స్ కోసం డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవారు అనమాట. మెయిన్గా రోలర్స్ చూసుకుంటే కనుక ఈశ్వర్ సేన అనమాట. ఈయన పేరే ఈశ్వర్ దత్త అంటారు. ఇతను ఏంటంటే ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ అనమాట. స్టార్టెడ్ ద కల్చరీ చెడి ఎరా లాటర్ యూజ్డ్ కల్చరీస్ అనమాట. స్టార్టెడ్ ద కల్చరీ చెడి ఎరా అంటారు వీళ్ళనే. ఇదనమాట. ఏంటంటే ఈశ్వర్ సేన అనమాట. తర్వాత ఈ లాంగ్వేజ్ వచ్చి సాంస్క్రిట్ అనమాట. ఈ లాంగ్వేజ్ వచ్చి సాంస్క్రిట్. రిలీజన్ వచ్చి హిందూయిజం చెప్పాను కదా. బుద్ధిస్ట్ ప్యాటర్నేజ్ డొనేషన్స్ అనేవి బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్కి ఇచ్చేవారు. పొలిటికల్ స్టాటస్ ఇనిషియల్లీ సబార్డినేట్స్ అండ్ వెస్టర్న్ సత్రపాస్ ఇది. తర్వాత లాస్ సావర్నిటీ, ఎందుకంటే త్రైకోటకస్ వీళ్ళందరూ వచ్చేసారు. ఇటే పిల్లలు అనమాట, మధ్యలో అయిపోయారు. అబిరా ఖాన్ సెంట్ ఎన్ ఎంబసీ టు ససనిద్ ఎంపైర్, ససనిద్ రూలర్ అనమాట, పెర్షియా, నార్సే, టు కంగ్రాచులేట్ హిమ్ ఆన్ హిస్ విక్టరీ అనమాట. నార్సేకి ససనిద్ ఎంపైర్ పంపించారనమాట. కింగ్ సెంట్ ఎన్ ఎంబసీ అనమాట. ఎన్ ఎంబసీ టు ద ససనిద్ రూలర్ సంబంధించిన పెర్షియాకి పంపించారనమాట. టు కంగ్రాచులేట్ ఆన్ హిస్ విక్టరీ అగెన్స్ట్ బెహ్రామ్ మీద విన్ అయినందుకు ఎంబసీ పంపించాడు అనమాట. సముద్రగుప్త అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే అబిరాస్ అనేవాళ్ళు ఫ్రాంటియర్ అని చెప్తుంది. ఇది ఇంపార్టెంట్ రోలర్స్ చూసుకుంటే కనుక అబిరా శివదత్త సెకండ్ వచ్చిన అబిరా శివదత్త అనే అతను, ఇతను ఏంటంటే ఇతను నోన్ ఫర్ కాయినేజ్ అనమాట. మెయిన్గా కాయినేజ్ అండ్ ఫార్ట్ త్రైకూటకాస్తో పోరాడినట్టు ఇదనమాట. అంతేకాకుండా తర్వాత వచ్చిన ఈ యొక్క అబిరా శివదత్త తర్వాత వచ్చిన సకసేన అనమాట. ఇతను ఈ సేన అనేది ఏంటంటే ఇంకా వెస్టర్న్ నుంచి వీళ్ళు సత్రపాస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది చూపిస్తుంది అనమాట ఈ సేన అనేది. తర్వాత వచ్చిన వశిష్ఠపుత్ర వాససేన అనమాట. తర్వాత వచ్చిన ఎవరు వశిష్ఠపుత్ర వాససేన అనమాట. అబిరా ఈశ్వర్ సేన అనమాట, ఆల్సో నోన్ యాజ్ మహాఛత్రప ఈశ్వర దత్త అనమాట.
ఈ మహాక్షత్రప ఈశ్వర్ దత్త అనమాట. ఫస్ట్ ఇండిపెండెంట్ అభిరా కింగ్ ఇది ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా. ఈ లాస్ట్ రూలర్ వచ్చేసి వశిష్ఠపుత్ర వాస్య అనమాట. ఇతను లాస్ట్ రూలర్. ఇతను ఏంటంటే ఆఫ్టర్ హిస్ డెత్ అభిరాజ్ లాస్ట్ సావర్నిటీ అనమాట. సావర్నిటీ పోయింది. తర్వాత ఏంటి, ఈ యొక్క ఇతని గురించి నాసిక్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంది అనమాట. ఫస్ట్ అభిరా ఈశ్వర్ సేన గురించి అక్కడ మెన్షన్ చేసింది. ఇతను ఏంటంటే ఈ టైంలో ఎకనామిక్ కంట్రిబ్యూషన్స్ అనేవి హండ్రెడ్స్ ఆఫ్ కర్షపనాస్ కాయిన్స్. కర్షపనాస్ అంటే కాయిన్స్ అనమాట. ఇన్ ట్రేడ్ గిల్డ్స్లో ఉన్న ఆ కాయిన్స్ని దేనికి వాడేవారంటే ఈ పాండవులేని బుద్ధిస్ట్ మాంగ్స్ విహారస్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మెడిసిన్స్ కోసం వాడేవారు అనమాట. వీళ్ళు ఎర అనేది లేటర్ బికేమ్ ద కళాచురి చెడి ఎర అనే కింద అయిపోయింది అనమాట. ఈ అభిరా అనేది కళాచురి చెడి ఎర అయిపోయింది అనమాట. అభిరా వశిష్ఠపుత్ర వాస్సేన అనమాట. ఈయన వన్ ఆఫ్ ద లాస్ట్ పవర్ఫుల్ అభిరా రూలర్స్ అనమాట. ఆఫ్టర్ హిస్ డెత్ అభిరాస్ అనేది సావర్నిటీ పోయింది అనమాట. ద డామినెన్స్ డిక్లైన్ అనమాట. సిగ్నిఫికెన్స్ ఏంటి, ఫ్రాంటీర్ కింగ్డమ్ కింద ఉందని, డిప్లొమాటిక్ టైస్, పవర్ఫుల్ ఎంపైర్స్ లైక్ ససానిడ్స్ అండ్ గుప్తాస్ అనమాట. ఈ యొక్క ఏదైతే ఇతను ఎంబసీ పరీక్షకు పంపించాడో ససనిధి ఎంపరర్ నార్సేకి కంగ్రాచులేట్ ఆన్ డిఫీటింగ్ బహ్రమ్ గురించి, తన కాన్ఫ్లిక్ట్ విత్ రైకోడ్ అండ్ ఇక్ష్వాకుస్ అనమాట. లాస్ట్ డామినెన్స్ అలా పోయిందనమాట. ఫారెన్ రిలేషన్స్ అయితే ఇలాగా ఒక పెర్షియా ససనిధి ఎంపైర్తో పెర్షియాకి ఇలాగా. తర్వాత వచ్చి గుప్తాస్తో. గుప్తాస్ ఏంటి, గుప్తా సంబంధించిన ఇది ఉంది కదా, సముద్రగుప్త అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంది అనమాట. అంతే. రిలీజియన్ వచ్చి శైవిజం, బుద్ధిజం. ఎకనామిక్ కంట్రిబ్యూషన్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఇన్ లోకల్ గిల్డ్స్ అనమాట, లైక్ పాండవులేని అనమాట. ఇది ఇంతేకాకుండా ఇక్కడ ఏంటంటే ఈ కాయిన్స్ అనేది పాండవులేని మాంగ్స్లో వాళ్ళ మెడిసిన్స్ కోసం వాడారు, అదొకే. అంతేకాకుండా వీళ్ళు ఇదనమాట కల్చరీ చెడి ఎరా లాటర్ యూజ్డ్ బై కల్చరీస్ అనమాట. వీళ్ళు స్టార్టెడ్ ఏ కల్చరీ చెడి ఎరా అనమాట. అనేది అయిందనమాట వీళ్ళ తర్వాత నుంచి. అంటే నీకు ముందుగా ఇక్కడ ఫస్ట్ ఈశ్వర్ సేన, అభిరా శివదత్త, సేన, తర్వాత లాస్ట్లో వశిష్ఠపుత్ర వాసుసేన అనమాట. వశిష్ఠపుత్ర వాసుసేన అనమాట. ఈ యొక్క కల్చర్ చెడి ఎరా అన్న అభిరాస్ అన్న ఇంచుమించుగా ఒకటే, కానీ దీని తర్వాత కల్చర్ చెడి ఎరా అని చెప్తారనమాట, అలా అంటారు. వీళ్ళ టైంలో ఏంటంటే అభిరాస్ ఇక్కడ ఉండేవారు మహారాష్ట్రలో. ఈ ఫౌండ్ నాసిక్ అని పూణే ఆ రీజన్లో ఉండేవారు. కానీ పైన ఏమో కొంకన్ రీజన్, గుజరాత్ ఆ టైంలో త్రైకోటకస్ ఉండేవారు. ఈస్టర్న్ సైడ్ ఏమో వీళ్ళు ఇక్ష్వాకుస్ ఉండేవారు. పైన ఇటు సైడ్ ఏమో కల్చర్స్ ఆఫ్ మాహిష్మతి ఉండేవారు. పాండు వంశీస్ ఆఫ్ దక్షిణ కోసల ఉండేవారు అనమాట. ఇలాగా అదనమాట.